నాకు అనుమతి ఇవ్వండి. అది ఏ వ్యాపారానికో లేక డ్రైవింగ్ లైసెన్స్ కోసమో కాదు, వ్యభిచారం చేసుకోవడానికి అంటుంది ఓ అభాగ్యురాలు. ప్రేమ పేరుతో నిలువున మోసపోయిన ఉమా మహేశ్వరి కర్నూలు జిల్లా ఆదోనివాసి. చిన్నప్పటి నుంచి ఆమెను కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రేమ పెళ్లి పేరుతో వంచిన తన ప్రియుణ్ణి వెతికి పెట్టమని పోలీసులను వేడుకుంటే ఆమెకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఉమా మహేశ్వరి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్దాం. 13 ఏళ్ల బాల్య వివాహం తర్వాత విడాకులు ఉమను ఒంటరిని చేశాయి. పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చింది. కుట్టుపని నేర్చుకోవడానికి అక్కడ జ్యోతి అనే మోసగత్తె వలలో పడింది. జ్యోతి ద్వారా వెంకటేష్ అనే జగత్ కిలాడి పరిచయం అయ్యాడు. పెళ్లాడతానంటూ ఆమెను నిలువున వంచాడు. వ్యభిచార కోపంలోకి నెట్టేశాడు. నేను వెళ్ళు, మా ఇంటి దగ్గరికి వెళ్ళు, వీలదేంలో పోలీసు వాళ్ళది, నువ్వు వెళ్ళి అక్కడ చూసుకుందాం, అక్కడ నుంచి పెళ్లి చేసుకుంటాలే, నేను అక్కడ కూర్చోను, మా వాళ్ళు ఒప్పుకుంటారు అన్నారు. ఎస్ఐ ఆయన పేరు నాగేశ్వరరావు అని ఇంకొక ఆయన ఎస్ఐ అనుకుంటే ఇక్కడ కూకట్పల్లిలో ఆయన కూడా నువ్వు ఫ్రాడ్ అంట కదా మాది దాన్ని చాలా అసహ్యంగా మాట్లాడాడు. ఆ అబ్బాయిని ఆ రోజు చూపించాలని కూడా ఎంత ఫుల్ గలాట. మార్నింగ్ 10:30 కూర్చుంటే ఈవినింగ్ 5:30కి ఆ అబ్బాయిని చూపించారు నాకు. సరే అవన్నీ అయిపోయినాయి. నాకు మాత్రం ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఆ అబ్బాయితో ఇప్పుడు న్యాయం అంటే ఏం చేయలేరు. వ్యభిచారం చేసుకొని బతుకుతున్నావు కదా, అట్లాగే బతుకన్నారు కదా, సరే వ్యభిచారం చేసుకుంటాను నేను, నాకు దానికి లైసెన్స్ ఇవ్వండి వ్యభిచారం చేసుకోవడానికి. లేదంటారా అబ్బాయిని పిల్లంపించి ఏదో ఒకటి సెటిల్ అబ్బాయితో నాకు ఉండడానిక లేదనేది మాట్లాడండి. నాకు మాత్రం రెండిట్లో ఏదో ఒకటి, నాకు డబ్బులు అయితే వద్దు, వాళ్ళు ఎన్ని లక్షలు ఇచ్చినా నాకు వద్దు. డబ్బులే కావాలనుకుంటే నేను 1 సంవత్సరం నా ఒళ్ళు నాది కాదని నేను కళ్ళు మూసుకున్నాను అనుకో, ఎంతైనా నేను సంపాదించుకుంటాను. కానీ నాకు డబ్బులు అయితే వద్దు. ఆ అబ్బాయి రావాలి, ఆ అబ్బాయి వచ్చినాక ఏంటనేది మాట్లాడాలి. లేదంటే లైసెన్స్ ఇవ్వమనండి, నేను లైసెన్స్తో నేను చేస్తాను. తనను పెళ్లి చేసుకోవాలని వెంకటేష్ ఉమా నిలదీయడంతో అతడు పారిపోయాడు. మొదట కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని వెంకటేష్ ఇంటికి వెళ్ళింది. అక్కడ పోలీసులు ఉమను దారుణంగా ట్రీట్ చేశారు. న్యాయం కోసం వెళ్తే వ్యభిచారం చేసుకోవాలని స్థానిక సీఐ ఇచ్చిన సలహాను ఆయన మాటల్లోనే వినండి. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని ఇద్దరు భార్య విడాకులు అంటే అయిపోతుందా? అట్లాగే సమాచార జీవితం అంటే విడాకులు అంటే వ్యభిచారం చేసుకున్నావు చేసుకోపోయి, వ్యభిచారం చేసుకున్నావు చేసుకోపోయి, వ్యభిచారం చేసుకున్నావు చేసుకోపోయి, వ్యభిచారం చేసుకున్నావు చేసుకోపోయి, వ్యభిచారం చేసుకున్నావు చేసుకోపోయి లీగల్ గా ఇవ్వలేదు. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని ఇద్దరు భార్య విడాకులు అంటే అయిపోతుందా? అట్లాగే సమాచార జీవితం అంటే విడాకులు అంటే వ్యభిచారం చేసుకున్నావు చేసుకోపోయి, వ్యభిచారం చేసుకున్నావు చేసుకోపోయి, వ్యభిచారం చేసుకున్నావు చేసుకోపోయి, వ్యభిచారం చేసుకున్నావు చేసుకోపోయి, వ్యభిచారం చేసుకున్నావు చేసుకోపోయి లీగల్ గా ఇవ్వలేదు. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని ఇద్దరు భార్య విడాకులు అంటే అయిపోతుందా? అట్లాగే సమాచార జీవితం అంటే విడాకులు అంటే వ్యభిచారం చేసుకున్నావు చేసుకోపోయి, వ్యభిచారం చేసుకున్నావు చేసుకోపోయి, వ్యభిచారం చేసుకున్నావు చేసుకోపోయి, వ్యభిచారం చేసుకున్నావు చేసుకోపోయి, వ్యభిచారం చేసుకున్నావు చేసుకోపోయి. విన్నరా పోలీసులు ఇచ్చిన ఈ సలహాను? పోలీసులు ఇచ్చిన ఈ సలహాను చూసి ఉమా మహేశ్వరి షాకుకు లోనైంది. ఏం చేయాలో తెలియక నరక యాతన అనుభవిస్తోంది. ఏ మహిళ కూడా కోరుకునే జీవితాన్ని ఆమె కోరుకుంటోంది. వ్యభిచార వృత్తిని చేసుకుంటానని లైసెన్స్ ఇప్పించాలని డిమాండ్ చేస్తోంది. తనకు జరిగిన అన్యాయం మరే మహిళకు జరగకూడదని కోరుకుంటున్న ఉమా ప్రస్తుతం మన TV9 స్టూడియోలో ఉంది. ఆమెతో మాట్లాడదాం. ఉమా, నీకు జరిగిన అన్యాయం గురించి చెప్పు. నాకు జరిగిన అన్యాయం అంటే చిన్న వయసులో నాకు మ్యారేజ్ అయిందండి. నాకేం తెలీదు. 13 సంవత్సరాలకంతా బాబు. సరే ఏదో జరిగిపోయింది కదా అనేసి అది కంటిన్యూ చేసుకుంటూ ఉండి ఇంటి దగ్గర అమ్మ జాబ్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మకు పని చేసుకుంటూ ఇంట్లో ఉండేదాన్ని. సరే అమ్మ ఉండి ఎన్ని రోజులని నేను కూడా ఉంటానమ్మా, నువ్వు వర్క్ నేర్చుకోవడానికన్నా నేర్చుకుంటే ఏదైనా మిషన్ కుట్టి ఏదైనా నేర్చుకొని అమ్మ హైదరాబాద్కి పంపించిందండి. నేనే ఇష్టంతో వచ్చాను. అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ నేర్చుకుంటా ఉంటే అప్పుడు జ్యోతి అనే అమ్మాయి పరిచయం అయింది. సరే నాకు కూడా లైఫ్ అంటే ఏంటో, నాకు హైదరాబాద్ లైఫ్ అంటే ఏం తెలియదు. ఆమె ఉండి ఇలా నువ్వు ఎన్ని రోజులని ఒంటరిగా ఉంటావు, నీ ఫ్రెండ్గా నేను ఆలోచిస్తున్నాను, ఆ అమ్మాయి నువ్వు కూడా ఎన్ని రోజులు ఒంటరిగా ఉంటావు, మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఆ అబ్బాయిని పరిచయం చేస్తే అబ్బాయితో నువ్వు పెళ్లి చేసుకుందు, అబ్బాయితో కలిసి ఉందు అని అనింది. సరే అనేసి ఫస్ట్ అయితే నేను నమ్మలేదు, ఏదోలే అనుకున్నా. కానీ వెళ్తే అబ్బాయి మాటలు విని సరే అబ్బాయి కూడా బాగానే మాట్లాడి నీ దగ్గర నేను ఉంటాను ఎప్పటికైనా కానీ, నేను పెళ్లి చేసుకుంటాను, మాకు కూడా ఆస్తి చాలా ఉంది అది ఇది అని అన్నాడు. ఇంకా ఆస్తి అనే కాదు, అబ్బాయిని నచ్చాడు, నాకు కూడా లైఫ్లో ఇంకా ఎవరో ఒకరు తోడు కావాలన్నట్టుగా అబ్బాయి మాటలన్నీ విన్నాను. సరే 1 నెల అలా కంటిన్యూ చేసాము. అటు ఇటు ట్యాంక్ బండికి అటు తిరుగుతూ ఉండేవాళ్ళం. సరే 1 నెల తర్వాత అబ్బాయి రూమ్ తీసి పెట్టాడు కూకట్పల్లిలో. తీసి పెట్టాక ఇట్లా జ్యోతి వాళ్ళు వచ్చి వ్యభిచారం చెప్పారు, ఇలా చేసుకుంటే నీకు డబ్బులు వస్తాయి, నీకు నేను 10 డేస్కి 40,000 అట్లా ఇప్పిస్తాను అని చెప్పింది.
అక్క ఇది తప్పు కదా అక్క, మళ్ళీ అబ్బాయి పెళ్లి చేసుకుంటానంటే బాగోదు కదా అక్క అని చెప్పాను. చెప్తే అబ్బాయి కూడా ఒప్పుకుంటాడమ్మా, ఒప్పుకొని ఇప్పుడు చేయని వాళ్ళంతా ఎవరైనా, నేను కూడా చేస్తున్నా కదా, మా ఆయన గ్రాఫికల్ ఇంజనీరు, నేను చేస్తున్నా కదా, కానీ ఆయన డబ్బులు నా డబ్బులు సరిపోతాయి, కొన్ని రోజులు మనం సెటిల్ కావాలంటే సొసైటీలో డబ్బు ఉందని చూస్తారు కానీ ఎట్ట సంపాదించామని చూడరమ్మా అని అనింది. సర్లే అక్క ఏదో అనేసి, నాకైతే ఎక్కువ నేను చదువుకోలేదు, సర్లే ఆమె మాటలు ఏదో చెప్తోంది కదా అని విన్నా. వెంకటేష్ని కూడా అడిగాను, అడిగితే చెయ్యి నందు అంటాడు తను, చెయ్యి నందు, నువ్వు కావాలంటే నేను కూడా చేద్దాము, నేను పెళ్లి చేసుకుంటా ఖచ్చితంగా, ఎట్లో మన ఇల్లు తీసిందే ఉంది కదా, నేను నీ దగ్గర ఉంటా, ఫోటోలు తీర్చుకున్నాం అన్నీ ఉన్నాయి. కానీ అదంతా కంటిన్యూ అట్లే 5 months అయింది సార్. 5 months అయిన తర్వాత ఒకరోజు ఇంక నాకు జీవితం మీద విరక్తి పుట్టింది. అసలు చెత్త బ్రతుకొద్దు అసలు. నేను అడిగాను, ఇంకెన్ని రోజులు నేను ఈ పని చేయలేను, ఇంకా నా పెళ్లి చేసుకొని అడిగాను. సరే హరికృష్ణ మా అన్నయ్య ఉన్నాడు, అతను ట్రాప్లో పెట్టుకో, బాగా డబ్బులు ఉన్నాడు, యూకే నుంచి వచ్చాడు, ఆయన నుంచి 3-4 లక్షలు వచ్చినాయనుకో, నేను ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటాను, నేను సాకొచ్చు నేను అన్నాడు. అంటే నేనైతే ఒప్పుకోలేదు. కానీ రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు ఆయన. రెస్టారెంట్కి తీసుకెళ్ళి రెస్టారెంట్లో ఆ రోజు గొడవ కూడా అయింది. రెస్టారెంట్ ఓనరు బాగా గొడవ పెట్టుకున్నారు వాళ్ళతో. గొడవ అయితే కాదు, నేను ఇంకా ఇంటికి వచ్చేసాము. వచ్చినాక అబ్బాయితో నాకు ఉండడం ఇష్టం లేదు వెంకటేష్, నాకు అబ్బాయితో ఉండను, కావాలంటే ఏదో ఒకటి చేసాను సంపాదించుకుందాం కానీ ఈ బతికైతే వద్దు, అబ్బాయిని కూడా నేను మోసం చేయలేనని చెప్పాను. చెప్తే అట్లా ఎట్లుకుంటే ఎట్లా నందు, ఏదో ఒకటి సెటిల్ చేసుకోవాలి కదా అది ఇది అనేసి ఇంకా గొడవ అయిపోయింది మా ఇద్దరికి. గొడవ అయిపోయినాక 1 week తర్వాత వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసి టార్చర్ పెట్టడం జరిగింది. హరికృష్ణ అనే అతను ఫోన్ చేసి, నా దగ్గర వచ్చి ఉండవా నువ్వు, నీకేం కావాలో చెప్పు నేను ఇస్తాను, నువ్వు నా దగ్గర ఉండొచ్చు కదా, వాడిని నమ్ముకొనే ఉంటావు, అది ఇదని ఏదేదో మాట్లాడాడు. సర్లే ఇవంతా ఎందుకులే అనేసి మళ్ళీ ఇంటికి రోజు కంటిన్యూగా వచ్చి గోడలు దూకడం, నైట్ పూట అట్లా చేశారు. ఇంకా అరే ఎంత గల్లాట అంటే చుట్టుపక్కల బ్యాచిలర్స్ అందరు ఉన్న వాళ్ళు అంతా చూసి ఏందమ్మా ఇది అందరు అడుగుతుంటే ఏం చెప్పాలో సమాధానం తెలియక ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నా. అప్పుడు చేసుకున్నప్పుడు అట్టనే చనిపోయినా బాగుండు, పక్కన వాళ్ళు అందరు చూసి అనిల్ అనే అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళారు, పక్కనే పీపుల్ హాస్పిటల్కి తీసుకెళ్ళినాక మా 2 daysలో అప్పుడు జ్యోతి వచ్చి బిల్ కట్టి, డబ్బులు కూడా లేవు ఇంట్లో, అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయాడు, 2 రోజులు అవుతుంది అబ్బాయి వెళ్ళిపోయి, డబ్బులు కట్టి ఇంటికి తీసుకొచ్చినాక 2 days తర్వాత అబ్బాయి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఎందుకు నన్ను ఇలా చేసుకున్నావు, నేను వస్తా కదా, నేను వచ్చి పెళ్లి చేసుకుంటే నువ్వేమి ఇంకా చేయొద్దు, పోలీస్ కంప్లైంట్లు ఏమి ఇచ్చేయకపోవద్దని చెప్పింది. సరే అనేసి నేను కూడా కామ్గుండి 1 week ఉన్నాం, 2 రోజులు కూడా కాదు, 1 week కంటిన్యూగా ఉంటే ఇంట్లో ఫుడ్ చేసుకోవడానికి ఏం లేకపోతే ఆమెనే జ్యోతి అనే ఆమెనే తెచ్చి ఇచ్చేది, అంతా చేసేది. ఆ 1 week తర్వాత నేను ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, వాళ్ళ బంధువులు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కజిన్ బ్రదర్స్ వాళ్ళందరికి ఫోన్ చేసి చెప్పాను, ఏంటి ఇలా అబ్బాయి వస్తానన్నాడు ఇంతవరకే రాలేదు, నేను అబ్బాయి వస్తాడా లేదా నేను కంప్లైంట్ ఇవ్వండి అన్నట్టుగా వాళ్ళని కూడా ఫోన్ చేసి చెప్పాను. చెప్తే ఇంకా అప్పుడు వస్తా ఇప్పుడు వస్తా అనేసి ఆ అబ్బాయి ఫుల్ తాగి నేను రాను, నువ్వేం చేసుకుంటావు చేసుకో అది ఇదని అన్నాడు.